హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే పిఎం విశ్వకర్మ గురించి చాలా వీడియోస్ చేశాను. పిఎం విశ్వకర్మ గురించి చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ అడిగారు, సో భయ్యా ఈ పిఎం విశ్వకర్మలో లోన్స్ ఇస్తున్నారట, అసలు ఇదేంటి ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలి, అసలు మనకి ఎంత ఇస్తారు ఏంటి అని చాలామంది అడగడం జరిగింది. ఈ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ పిఎం విశ్వకర్మ యోజన అనేది ప్రధానమంత్రి మోదీ గారు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇది ఉంది, కాకపోతే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అనేది రాలేదు. ఇప్పుడు మనకి రీసెంట్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అయితే రావడం జరిగింది. సో దీనికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీది ఒక రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అదే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి. రెండో విషయం వచ్చేసి ఏంటంటే మీకు 1,00,000 నుంచి 3,00,000 వరకు లోన్ అయితే ఇస్తారు. సో థర్డ్ థింక్ వచ్చేసి ఏంటంటే మీకు 40 పైసలు వడ్డీ మాత్రమే వీళ్ళు తీసుకుంటారు అన్నట్టు. చాలా తక్కువ వడ్డీ అని చెప్పుకోవచ్చు. 40 పైసలు వడ్డీ మాత్రమే వేస్తారు. సో దీనికి ఎవరెవరికి ఇస్తారు అంటే చేతి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. చీపుర్లు వాళ్ళు కానీ, చెప్పులు కుట్టుకునే వాళ్ళు కానీ, ఇంకా నాయి బ్రాహ్మణ కానీ, ఇలాంటి చిన్న చిన్న చేతి పనులు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మరి మేము మాకు ఎలాంటి చేతి పని మాకు తెలియదు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ పని అనేది మనకి నేర్పిస్తారు. ఆ పనిలో శిక్షణ కూడా ఇస్తారన్నట్టు. వాళ్ళు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి శిక్షణ ఇస్తారు, అలాగే లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ ఈ శిక్షణ ఇచ్చే క్రమంలో ఇంకొక మనకు బెటర్ ఆపర్చునిటీ ఏంటంటే శిక్షణ ఇచ్చే క్రమంలో రోజుకు రూ. 500 మనకి స్టైఫండ్ రూపంలో కూడా ఇస్తారు. మనకి శిక్షణ అనేది దాదాపు 10-15 రోజులు శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ మనం ఆ శిక్షణ చేసినందుకు అక్కడ మనం అక్కడ ట్రైనింగ్ అయినందుకు కూడా రోజుకి 500 చొప్పున మనకి అమౌంట్ కూడా వాళ్ళు ఇస్తారన్నట్టు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ పిఎం విశ్వకర్మ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో మీ దగ్గరలో ఎక్కడికి వెళ్ళైనా పిఎం విశ్వకర్మ అప్లై చేయమంటే ఎవరైనా చేస్తారు. ఒకవేళ అప్లై చేసేవాళ్ళు మీ ఏరియాలో లేకపోతే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఎలా అప్లై చేసుకోవాలనేది వీడియో ఖచ్చితంగా చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్లో రాయండి. థ్యాంక్ యూ.